హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన నోటికి ఎంతో రుచికరమైన ఈ చింతకాయ పచ్చడిని ఈజీగా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం 200 గ్రామ్స్ వరకు చింతకాయల్ని ఇలా లేత చింతకాయల్ని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనిలోని ఏమన్నా పుల్లలు చెత్త అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే తీసివేసి వీటిని ఇలా శుభ్రంగా వాష్ చేసి ఏమాత్రం తడి అనేది లేకుండా ఇలా ఒక క్లాత్లోకి వేసుకొని తుడుచుకోవాలి. ఆ తర్వాత మనం ఈ చింతకాయలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలోకి దానికి సమానంగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. మనం చింతకాయ క్వాంటిటీని ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సమానంగా చింతకాయ టేస్ట్ని బట్టి మనం ఈ పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకుంటున్నాము. అవి 200 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి మనం మిర్చిని కూడా 200 గ్రామ్స్ వరకు ఇక్కడ తీసుకుంటున్నాము. వీటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటిని మనం ఫైన్ పేస్ట్ లాగా, మీరు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు మిగతాది కూడా యాడ్ చేసుకొని దీనిలోకి 2 వెల్లుల్లి వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ చేసుకుందాం. ఇదంతా మనం ఇప్పుడు ఒకసారి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి మనకి పోపుకు సరిపడినంత ఆయిల్ని వేసుకుంటున్నాము. నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో మీరు ఒక 2 నుంచి 3 వరకు వెల్లుల్లిని ఇలా మిక్సీ పట్టుకొని దానిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దీని 3 స్పూన్స్ వరకు జీరాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఒక 20 వరకు ఎండుమిర్చిని అనేవి యాడ్ చేసుకుంటున్నాము. చింతకాయ పచ్చడిలోకి ఇలా ఎండుమిర్చిని మీరు పోపులో ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన మీరు తినేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఎండుమిర్చిని ఇక్కడ కొంచెం ఎక్కువగానే వాడుతున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతకాయలని, ఆ పేస్ట్ని అనేది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇదంతా దీనిలోకి వేసుకున్న తర్వాత మీరు ఒక 2 to 3 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకుంటే బాగుంటుంది, పచ్చి వాసన అనేది పోతుందండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు స్టార్టింగ్ నుండి, కాబట్టి మనం ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పును అనేది ఇక్కడ వేసుకుంటున్నాము. అలానే మీరు ఇంగువ అనేది ఇష్టపడినట్లయితే కొంచెం ఇంగువని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ఇంగువ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలుపుకొని మీరు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనం చింతకాయలు పచ్చిమిర్చి అనేవి కొంచెం పచ్చివి వాడాం కాబట్టి మనకి పచ్చి వాసన అనేది పోతుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా మరియు ఎంతో రుచిగా ఉండే ఈ చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.